ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. భారతదేశంలో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతోందని అన్నారు. మతం ప్రధానమనేది భారతదేశంలో సరికాదని అన్నారు. ఇండియాలో 12% ముస్లింలు ఉన్నారని తెలిపారు. పాకిస్తాన్లో హిందువులు 1% మాత్రమే ఉన్నారని చెప్పారు. ముస్లింలపై వ్యతిరేకత సృష్టించకూడదని, కానీ పాకిస్తాన్ను వ్యతిరేకించాలని అన్నారు. ప్రస్తుత తరుణంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. పిటిషన్లో మార్పు చేసి ఏపీ పునర్విభజన తప్పు అని నిర్ధారించాలని మళ్లీ సుప్రీంకోర్టు పిటిషన్ వేశానని తెలిపారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసు ఫాలోఅప్ చేయాలని కోరారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ పునర్విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నేటికి 11 ఏళ్లు పూర్తయిందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్కు ఇప్పటికే ఈ విషయంపై లేఖ రాశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అఫిడవిట్ ఫైల్ చేయలేదని అన్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ వేసింది. ఇప్పటి వరకు తాను 43 సార్లు పార్టీ ఇన్పర్సన్గా కోర్టుకు హాజరయ్యానని వెల్లడించారు. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరామని అన్నారు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదని విచారణ వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కు లెటర్ రాశాను. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ను తీసుకువచ్చి వాదన వినిపించమని చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన పిటిషను మొట్టమొదటి రోజు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి రోజు వేళ కరెక్ట్గా 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కౌంటరే ఫైల్ చేయలే. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన 4 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఫిబ్రవరి 24, 2023 నాడు అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు. ఆ కౌంటర్ ఆ టైంకి ఫైల్ అవ్వకపోతే అప్పటికే 2-3 సార్లు అప్పటికి 43 వాయిదాలు అయ్యాయి. నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే ఈ 9 ఏళ్లలో, ఎందుకంటే 11 ఏళ్ళ 23 నుంచి ఇంకా ఆగిపోయింది. ఆ కౌంటర్ వాళ్ళు వేసిన తర్వాత 24/2/23 నాడు వేసిన తర్వాత ఇంకా దానికి కొంచెం వాల్యూ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మొన్న రాసిన ఉత్తరం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది, మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరేం ఇప్పుడు కొత్తగా ఎక్కలా, స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రేపు వాయిదా మేము కొత్త వాయిదా అడిగాం. మొన్న ఏప్రిల్ 5వ తారీఖున, అంటే నెలల క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను. అది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేసంకాలం సెలవుల ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాతన్నా వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను. నేనే అడుగుతాను. మీకేమీ ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100
ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు, అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వం లేదు. ఏంటది ఆర్టికల్ 100? ఏ సమస్య అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తుంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో, కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్ బలమైన కారణంలో ఎంఎస్ గిల్ ఒకడు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత యూపీఎస్సీ 2025 ఫలితాలలో 274వ ర్యాంకు సాధించి ఘన ఖ్యాతిని గడించిన తూర్పుగోదావరి జిల్లా వాసి దొమ్మేటి వినయ్ను కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ కోనేరు మురళీకృష్ణ సాయి సౌజన్యంతో అభినందన సభ సితారా హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరితో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, కంటిపూడి సర్వరాయుడు, నీరుకొండ వీరన్న చౌదరి, మార్ని వాసు, నలబాటి రామాంజనేయులు, సన్మాన గ్రహీత వినయ్ తల్లిదండ్రులు గణేష్, కనకదుర్గ, చెన్నుపాటి భానుప్రసాద్తో పాటు వందలాది మంది అతిరథ మహారథుల సమక్షంలో కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ సారథ్యంలో వినయ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వినయ్ కృషిని అభినందించారు. అంతేకాకుండా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ సేవలను పలువురు కొనియాడారు. మన తూర్పుగోదావరి జిల్లాకు చెంది బ్రాహ్మణగూడానికి చెందిన జగదీష్ గారి కుమారుడు దొమ్మేటి వినయ్ ఇవాళ ఆల్ ఇండియా 247 ర్యాంకులో పాస్ అవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసే వ్యక్తి. అలాంటి వారు కష్టపడి ఆ కుర్రాన్ని చదివించుకొని వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మరెందరో ఇలాంటి ఉత్సాహవంతులను చూసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన రాష్ట్రానికి దేశానికి సేవలు అందించడంలో ముందుండాలన్న నమ్మకంతో మేము ఉన్నాం. ప్రతి పేదవాడికి విద్యను అందించే లక్ష్యంలో మనం ముందుకు సాగాలి. వైద్యాన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడటానికి ఇలాంటి యువకులు అవసరం ఉంది. అదే ఇవాళ ప్రోత్సహించడం కోసం కాకతీయ సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందించడం జరిగింది. ఎంతో ఉన్నత స్థానానికి రావాలని కోరుకుంటా ఉన్నాం. కాకతీయ సంఘం పేదవారికి సాయం చేసే కార్యక్రమం నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వయోవృద్ధుల హాస్టల్స్ కానీ, పేద బాలికలకు చదువు చెప్పిన గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, మధురలో కానీ, కాకినాడలో కానీ జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల ఒక కమ్మవారికనే కాదు, సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా కొంత శాతం కేటాయింపు చేసి వారిని కూడా చదివించడం, వారికి సహాయం చేయడం జరుగుతోంది. ఇది ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఉన్నవాడు లేనివాడికి ఇంత సహాయం చేయాలన్న లక్ష్యానికి ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న P4లో కూడా ఇదే సందేశం ఉంది. ఆ విధంగా అన్ని వర్గాల వారికి, తమ సామాజిక వర్గంలో పేదవాడికి సాయం చేస్తూనే ఇతర వర్ణాల వారికి కూడా సాయం చేసే లక్ష్యంతో కాకతీయ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటా ఉన్నాం. నేను యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 274 సెక్యూర్ చేశానండి. అండ్ సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ చేయాలని నేను ఎన్ఐటి దుర్గాపూర్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్ అనేవి ప్రభుత్వ సేవ, ప్రజలకు సేవ చేయడానికి చాలా అత్యుత్తమ పొజిషన్స్ని ఆఫర్ చేస్తాయండి. అదే లక్ష్యంగా నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు కష్టపడ్డానండి. ఇది నా 3వ అటెంప్ట్ అండి. అండ్ 3వ ఇంటర్వ్యూలో నాకు 274 ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఏ సర్వీస్ వచ్చినా దాంట్లో నేను అత్యుత్తమంగా పెర్ఫామ్ చేసి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానండి. అండ్ ఈ ర్యాంక్ రావడానికి చాలామంది హెల్ప్ ఉందండి. ఇది నేను ఒక్కడే కష్టం ద్వారానే సెక్యూర్ చేసింది కాదు. నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ చాలామంది నాకు వేరే విధాలుగా చాలా హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ కాకతీయ అసోసియేషన్ ద్వారా అభినందన సభ ఇంత ఘనంగా నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. యూత్కి సందేశం ఏంటంటే, ఒకటి, యూత్ అందరూ రేషనల్గా ఆలోచించడం మొదలెట్టాలండి. వాళ్ళు చెడు దారిలో వెళ్ళకుండా ఒక మంచి దారిని చూస్ చేసుకుని దానికే శ్రమ పెట్టి విజయం సాధించాలని అనుకుంటున్నానండి. ఏదైనా ఒకటి, పేరెంట్స్ చాలామంది ప్రెషర్ పెడతారండి యూత్ మీద. అలా కాకుండా యూత్
ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని ఎలాగ ఒడిదుడుకులు వచ్చినా తప్పిపోకుండా దాన్ని కంటిన్యూ చేసి సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. మన తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన ఒక కుగ్రామం నుంచి వచ్చి మధ్యతరగతి కుటుంబీకుడైన వినయ్ ఈరోజు సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ కావడం అనేది అందరికీ కూడా గర్వకారణం. ఆ సందర్భంగా ఇక్కడ కాకతీయ అసోసియేషన్ ఆయనకి పెళ్లి స్టేషన్ ఏర్పాటు చేయడం కూడా అంటే యువతకి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆయన మాట్లాడింది కూడా అదే మాట్లాడాడు. ఈయన చూసి ఎంతోమంది, ఎందుకంటే మేము ఎంతో సిటీస్లో ఉన్న వాళ్ళే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్కి అలా వెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక స్ఫూర్తిని ఆయన రావడం కదా జరిగింది. ఆయన చూస్తుంటే ఆయన పేరుకు తగ్గట్టే చాలా వినయపూర్వకంగా ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఈ రోజున కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి దొమ్మేటి వినయ్ అనే వ్యక్తి ఇక్కడ మా సంఘ సభ్యుడు. ఆయన యూపీఎస్సీ 2025లో 274th ర్యాంకు ఆయన సంపాదించడం జరిగింది. అతి సాధారణ కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన నాన్నగారైతే ఏఈగా అంటే రకరకాల ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నారు. అటువంటి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈవేళ యూపీఎస్సీ క్రాక్ చేయడం అంటే ఒక సాధారణ కుటుంబం జీవితాన్ని మార్చే విధంగా ఈవేళ విద్య అనేది ఒకటి ఉంది. అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాల నుంచి ఎవరైతే చదువుపైన ఆసక్తిగా ఉన్నారో, యూపీఎస్సీ సివిల్స్ కానీ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గైడెన్స్ ఇస్తామని చెప్పేసి ఈవేళ వినయ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దివంగత మరుకుర్తి దుర్గా యాదవ్ జయంతిని పురస్కరించుకుని అతని సోదరులు టీడీపీ నాయకుడు మరుకుర్తి రవి యాదవ్, సోదరుడు బీజేపీ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మరియు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 50 వార్డు పరిధిలోని సూర్య నమస్కారాల పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అంకం గోపి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పేద ప్రజలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నామని, రాజమండ్రి సిటీలో సుమారు 80 మందికి సాయం అందించామని ఆయన గుర్తు చేశారు. మరుకుర్తి రవి యాదవ్ మాట్లాడుతూ, ఏటా తన సోదరుడు మరుకుర్తి దుర్గా యాదవ్ జయంతి రోజున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 2 ఏళ్లుగా దుర్గా యాదవ్ జ్ఞాపకార్థం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఇది 3వ సంవత్సరమని ఆయన తెలిపారు. నేడు దుర్గా యాదవ్ జయంతి రోజే కాకుండా తన పుట్టినరోజు కూడా అని రవి యాదవ్ గుర్తు చేశారు. తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు 50వ వార్డు ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నక్కెళ్ల బాబురావు యాదవ్, మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామ ఉషాకిరణ్, గండెపూడి సురేష్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. 44వ జయంతి సందర్భంగా సహృదయ ఫౌండేషన్ మరియు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు లాలాచెరు జంక్షన్ సూర్య నమస్కారాల పార్కులో నిర్వహించబడింది. ఈ సుమారుగా ఇప్పటికి 200 ఓపీల వరకు అయ్యింది. పేద ప్రజలు వచ్చి వారు వైద్యం చేయించుకోవడం, హాస్పిటల్కి వస్తే ఒక 6 months ఫ్రీ చెకప్ మేమే చేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చాలామంది సంతోషించారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 3వ కార్యక్రమం అతను దుర్గా యాదవ్ చనిపోయిన తర్వాత 3వ కార్యక్రమం. ఈ 3వ కార్యక్రమం కూడా ఎంతో సహచర బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచు. మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. స్థానికంగా
50వ తెలుగుదేశం దుర్గా యాదవ్ జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు ఇదే ప్లేస్లో నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 1వ వార్డు సాయిదుర్గా నగర్ లాలా చెరువులో దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన 1300 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి కాజేస్తున్నందున ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఆయన ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 186-1 ఏరియాలో ఫ్లాట్ సమీప డోర్ నెంబర్ 72-16-1/2 ఫ్లాట్ నంబర్ 30లో 524 చదరపు గజాల, ఫ్లాట్ నంబర్ 9లో 406 చదరపు గజాలు, ఫ్లాట్ 10లో 387 చదరపు గజాలు, మొత్తం 1317 చదరపు గజాలను ఆక్రమించారని భరత్ విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఇది కార్పొరేషన్కి వదిలిన పార్కుకు సంబంధించిన స్థలమని, అయితే కొందరు వ్యక్తులు దీనికి సంబంధించిన దస్తావేజు నకళ్లను తీసి దానికి వారసులుగా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో ఓ మహిళకి గిఫ్ట్ వచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్ పుట్టించి విజయనగరం జిల్లాలో రిజిస్టర్ చేయించారని ఆయన వివరించారు. కానీ ఈ నెంబర్లు రాజమండ్రి రిజిస్టర్ ఆఫీసులో నమోదు కాలేదని, మున్సిపల్ కార్పొరేషన్ ఖాళీ స్థలం పన్ను కూడా వేయించాలని భరత్ పేర్కొన్నారు. 10 కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేయడానికి మాఫియా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన కోరారు. పక్కాగా ఉన్న ఆధారాలన్నీ పూర్తిగా పరిశీలించి తగిన దృష్టి పెట్టి ఈ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పార్కు స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు భూమాఫియా పెట్టేగిపోతుందని విమర్శించారు. దాదాపు 10 కోట్ల విలువైన 1300 గజాల పార్కు స్థలాన్ని కాజేయడానికి చేసిన ప్రయత్నాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు.
ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులను ప్రభుత్వం గుర్తించేలా చేసి వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ చెప్పారు. రాష్ట్ర నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ శర్మ నగర బ్రాహ్మణ సేవా సంఘం రాజమండ్రి అధ్యక్షుడు పుట్రేవు సూర్య వెంకటరావు సారథ్యంలో ఆదివారం కుమారి థియేటర్ ఎదురుగా ఉన్న జూపూడి ఫంక్షన్ హాలులో అభినందన సత్కారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోనూరి సతీష్ శర్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి చైర్మన్ను ఏర్పాటు చేయడంతో పాటు బ్రాహ్మణులకు మళ్లీ సంక్షేమ పథకాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా బ్రాహ్మణ జాతికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలక వర్గాల్లో బ్రాహ్మణులను సభ్యులుగా నియమించేందుకు జీవో జారీ చేశారని, బ్రాహ్మణుల సంక్షేమానికి 324 కోట్లు కేటాయించారని సతీష్ శర్మ తెలిపారు. డిసెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందన సత్కార సభ ఏర్పాటు చేసి సంఘీయుల సంక్షేమానికి, ఆర్థిక పురోభివృద్ధికి సహకరించాలని కోరుతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ యువత, విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, నైపుణ్యాలు పెంచి యువతీ యువకులకు సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ మహిళల సాధికారిత, స్వావలంబనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సతీష్ శర్మ చెప్పారు. సమాఖ్యలో 1000 మంది సభ్యులను చేర్పించి సభ్యత్వ రుసుమును కార్పస్ ఫండ్గా ఏర్పాటు చేసి విద్యార్థులకు, వృద్ధ మహిళలకు సహాయం చేసే కార్యక్రమాలు చేపడతామని సతీష్ శర్మ చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతిని అన్నవరం నుంచి అందించిన తూర్పుగోదావరి ఎంతో పుణ్యప్రదమైన జిల్లా అని ఆయన కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన పుట్రేవు సూర్య వెంకటరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో ఐక్యత సాధించేందుకు కృషి చేస్తున్న సతీష్ శర్మ అపర చాణక్యుడని అభివర్ణించారు. నగర బ్రాహ్మణ సేవా సంఘాన్ని త్వరలో రాష్ట్ర సమాఖ్యలో విలీనం చేస్తామని చెప్పారు. రాష్ట్ర సమాఖ్యకు తన పరిధిలో 250 సభ్యత్వాలు కట్టిస్తామని, ప్రస్తుతం 100 సభ్యత్వాలు చేస్తున్నామని పుట్రేవు సూర్య వెంకటరావు చెప్పారు. రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి కొత్తపల్లి శ్రీదేవి మాట్లాడుతూ, బ్రాహ్మణ మహిళలు ఉన్నత విద్యతో డాక్టర్, ఇంజనీర్లు, ఇతర ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళలు ఐక్యంగా ముందుకు వెళ్లాలని, సమాఖ్య సభ్యులుగా చేరాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్రాహ్మణ గర్జన నిర్వహించాలని శ్రీదేవి కోరారు. రాష్ట్ర సమాఖ్య సలహా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గా ప్రసాద్, కోశాధికారి పులిపాక ప్రసాద్, సలహా కమిటీ డైరెక్టర్ కేవీఎల్ఎన్ రామచంద్రమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి వాడ్రేవు వేణుగోపాలరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సూర్యకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కలకా ప్రభాకరం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు సోరంపూడి కామేష్, ఉపాధ్యక్షుడు పుట్రేవు ఉపేంద్ర కుమార్, శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య అధ్యక్షుడు భాగవతి నారాయణ శాస్త్రి, రాజమండ్రి నగర సంఘం ప్రధాన కార్యదర్శి భాగవతుల వెంకటరమణమూర్తి, కోశాధికారి ప్రయాగ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు. నగరంలోని బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర సమాఖ్య నూతన అధ్యక్షుడు సతీష్ శర్మను పూలమాలలు వేసి సత్కరించారు. ఏదైతే భారతదేశంలో అటు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషను, ఇటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బీజం ఏర్పడినటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతం. ఏదైతే బిఎస్ఆర్ ఆంజనేయులు గారు తణుకు పట్టణంలో ఆ రోజు ఉన్నారో వారు స్థాపించినటువంటి సమాఖ్య మరి దినదినాభివృద్ధి చెందుతూ ఎందరో మహానుభావులు గతంలో అధ్యక్షులుగా దీనికి పనిచేసినటువంటి సందర్భం. మరి నేను అధ్యక్షుడిగా నాకంటే ముందు పెద్దలు దుర్గాప్రసాద్ గారు ఎంతో తన సమయాన్ని, విలువని, కాలాన్ని వెచ్చించి పనిచేస్తున్నారు. మోటివ్ ఒకటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి మహిళలు కానీ, యువత కానీ, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి చితికిపోయినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి వారి యువతకు కూడా మంచి నైపుణ్యాభివృద్ధి జరగాలని రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మా 2 సంవత్సరాల క్యాలెండర్లో ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పించే విధంగా ఈ సమాఖ్య కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని మీడియాకి తెలియజేస్తున్నాం.
రాజమండ్రి పుష్కరాల రేవులో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజురోజుకి కలుషితమవుతున్న నదీ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ది గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కర్ ఘాట్లో స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి గోదావరి నదీ కాలుష్యం బారి నుండి కాపాడుకోవాలని అన్నారు. గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అభినందించారు. నదీ జలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు చాలా నష్టపోతాయని, అందుకే ప్రకృతి ప్రసాదించిన నదులను కాపాడుకోవాలని రౌతు సూచించారు. శాశ్వత స్టీరింగ్ కమిటీ మెంబర్ నందం లక్ష్మణమూర్తి, మాదాల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ కమాండర్ సూరెడ్డి కృష్ణకుమార్, సెక్రటరీ పిడి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సిహెచ్ ఆంజనేయ ప్రసాద్, కోశాధికారి విష్ణుచక్ర, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రౌతు, సూర్యవరుణ్, కె కృష్ణమూర్తి, వి రామారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ది మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ నందు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. గత 10 రోజులుగా జరిగిన ఈ టోర్నమెంట్లో 9 జట్లు పాల్గొనగా విన్నర్స్గా ఫార్మా కింగ్స్, రన్నర్స్గా చిన్న జగ్గర్స్ గెలుపొందడం జరిగింది. మదర్ హాస్పిటల్ అధినేత ఉషా కిరణ్ సౌజన్యంతో ఈ క్రికెట్ టోర్నమెంట్లో నెగ్గిన విన్నర్స్కు, రన్నర్స్కు ట్రోఫీలు మరియు బహుమతులు ఇచ్చారు. బహుమతి కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాజమండ్రి వంటి పెద్ద నగరాలలో స్టేడియం లేకపోవడం రాజమండ్రి ప్రజల దురదృష్టకరమని అన్నారు. రాజమహేంద్రవరం ప్రజలు ఎంతమంది ప్రజానాయకుల్ని ఎమ్మెల్యేగా, ఎంపీలుగా, చట్టసభలకు ఎన్నుకుని పంపినా ఇప్పటి వరకు రాజమండ్రికి స్టేడియం రాలేదని అన్నారు. క్రీడాకారులకు విద్య మరియు ఉద్యోగాల్లో 3% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారని, అది 5% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ రఫీ, వజ్రనాథ్, ఉమా కోట ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీరితో పాటు మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ టోర్నమెంట్ యొక్క ఫలితాలను అనౌన్స్ చేసి ఇక్కడ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఫార్మా కింగ్స్ విన్నర్స్గా వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రన్నర్స్గా చిన్న జగ్గర్స్ రన్నర్స్గా వచ్చారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రన్నర్స్కి విన్నర్స్కి పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈవేళ విన్నర్స్ అయిన వాళ్ళు రన్నర్స్ అవుతారు, రన్నర్స్ అయిన వాళ్ళు విన్నర్స్ అవుతారు. దాని గురించి పెద్దగా మరి బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా క్రమం తప్పకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మన సోదరులు రఫీ గారు, అలాగే మన ఉమా గారు, కోటి గారు, అలాగే వజ్రనాథ్ గారు, వీరందరూ కూడా ఇక్కడ క్రమం తప్పకుండా 16 సీజన్ల నుంచి ఇక్కడ ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈవేళ స్పాన్సర్స్ అయినటువంటి ఈ మదర్ హాస్పిటల్స్ యొక్క అధినేత అయినటువంటి మన కిరణ్ గారు